మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా మీ అందరికీ కూడా మరొక హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకాలము యేసయ్య మరి కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి మరి 16వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 13వ వచనం చూసినట్టయితే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ప్రజలను ఉద్దేశించి మరి హృదయకాలం మనల్ని ఉద్దేశించి కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉప్పు దేనికి సాదృశ్యం అంటే ఒక సమాధానానికి సాదృశ్యం. ఒక రుచికరమైన ఆహారము సిద్ధపరచబడినప్పుడు అన్ని వేసినా కానీ ఒకవేళ అందులో ఉప్పు వేయకపోతే అది రుచిగా ఉండదు. అందుకే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్తారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడుతూ మనుషుల చేత తొక్కబడిను కానీ మరి దేనికి పనికిరాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక ఆహారము సిద్ధం చేసినప్పుడు అందులో గిట్ట ఉప్పు మరి ఎక్కువ అయినట్టయితే అది ఎవరు కూడా తినరు. అది బయట పారివేయబడుతుంది, మనుషులతో తొక్కబడుతుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అంటే మన ఆత్మీయ జీవితంలో మరి అన్నీ సరిపోయే విధంగా ఉప్పు మరి చివరిలో అది ఎంతో రుచికరంగా ఉండడానికి ఆహారం సిద్ధం చేసినప్పుడు అందులో ఉప్పు గిట్ట ఎక్కువైతే మరి అది ఎవరు కూడా తినకుండా అది బయట పారవేసినప్పుడు మనుషుల చేత తొక్కబడుతుంది. ఒకవేళ ఉప్పు సరిగ్గా ఉన్నట్టయితే ఆహారం రుచికరంగా ఉంటుంది. వారు వచ్చిన వారందరూ కూడా ఆహారంని మరి తిని సంతోషించి తృప్తి పొందుతారు. అలాగే మనుషుల ఒక జీవితం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే మార్కు సువార్త చూసినట్టయితే 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూసినట్టయితే 50వ వచనంలో చూసినట్టయితే, ఉప్పు మంచిదే కానీ ఉప్పు విస్తారమైతే ఎడల దానివల్ల మీరు దేనికి సారం కలగజేతురు అనే మాట. ఉప్పు చాలా మంచిదే. ఎందుకంటే ప్రతి గృహాలలో మరి ప్రపంచంలో ఉన్న ప్రతి గృహాలలో కూడా ఉప్పు అనేది ఆ రుచికరానికి ఆహారం ఉండడానికి వాడుతూ ఉంటాము. మరి భారతదేశంలో మరి ప్రతి గృహంలో కూడా ఉప్పు ఉంటుంది. అది ఉప్పు మంచిదే కానీ అది ఉప్పు ఎక్కువైన వేళల లేదా ఆ ఒక రుచికరమైన ఆహారంలో అది సరిపోయినంతగానే ఉంటేనే అది రుచికరంగా ఉంటుంది. ఒకవేళ ఉప్పు ఎక్కువైతే అది దేనికి సాదృశ్యం కలుగుతుంది అనే మాట హృదయకాలం జ్ఞాపకం చేయబడుతుంది. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్తారమైన ఎడల దానివల్ల మీరు దేనికి సారం కలుగజేస్తారు? మీలో మీరు ఉప్పు సారం కలిగిన వారై ఉండక ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడం అని చెప్పాను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉప్పు మరి ఎక్కువైన వేళ అది మనుషుల చేత తొక్కబడుతుంది. కానీ అది ఉప్పు ఒకవేళ రుచికరంగా దానికి సరిపోయినంతగా ఉన్నప్పుడు అది మరి దాన్ని తిని ఆహారం తినేవారు కూడా ఎంతో సంతోషంతో సమాధానం తెలుతారు. దేవుని వాక్యం అంటుంది, మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడి అని చెప్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీలో ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండుడే. సమాధానము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు సమాధానపరుస్తూ ఒకరినొకరు బలపరుచుకుంటూ మరి అది రుచికరంగా ఉండాలంటే అందుకే దేవాది దేవుడి కొండ మీద ప్రసంగంలో లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అని మాట జ్ఞాపకం చేస్తాను. ఉప్పు మంచిదే కానీ అది ఎక్కువైన ఎడల అది పారవేయబడుతుంది, మనుషుల చేత తొక్కబడుతుంది. అది సరిగ్గా అది ఉన్నట్టయితే అది రుచికరంగా ఉంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఒకరిని పట్ల ఒకరు ప్రేమించుకొని ఒకరి పట్ల ఒకరు క్షమించుకొని దేవుని చిత్తానుసారంగా మరి సమాధానంతో జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉప్పు సారం కలిగిన వారై ఉండి ఒకరితో ఒకరు మరి సమాధానంగా ఉండమని చెప్తా ఉన్నది దేవుని వాక్యము. హృదయకాలం ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది ఒకసారి నువ్వు పరిశోధించుకో. నువ్వు అనేకులకు రుచికరంగా ఉన్నావా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? అనేకులకు సమాధానకరంగా ఉన్నావా? లేదా ఉప్పు విస్తారమైన ఎడల
మరి అది ఎక్కువైన ఎడల దేనికి సాదృశ్యం అంటే మనుష్యుల చేత తొక్కబడుతుంది. మరి మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉన్నది. ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తున్నట్టయితే, అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూస్తున్నట్టయితే, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపం వల్ల వచ్చే జీతం మరణము. అంటే మన ఆత్మీయ జీవితము మరి పాపంలో జీవిస్తున్నామా, లేదా దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని చిత్తానుసారంగా నిన్ను జీవించుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకర, ఒకరికొకరు సమాధానం కలిగి జీవిస్తున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము అంటుంది. అలాగే అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. యేసయ్య దగ్గర నిత్య జీవం ఉన్నది. ప్రియ కుమారుడా, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, హృదయ కాలము నీ జీవితం ఎలా ఉన్నది? ఒకవేళ నీ జీవితము లోకానికి నువ్వు ఉప్పై ఉండి, ఒకవేళ అది అధికంగా మరి ఉన్నట్టయితే అది దేనికి సాదృశ్యం అంటే మనుష్యుల చేత తొక్కబడుతుంది. మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? దేవుని కృప వల్ల నిత్య జీవమై ఉన్నది. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. పాపం వల్ల వచ్చే జీతం మరణమే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు, అయితే దేవుని కృపావరంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవము. దేవుని యందు నిత్య జీవంలో నువ్వు నడుచుచున్నావా? అందుకే అంటా ఉన్నాడు యేసయ్య కొండ మీద ప్రసంగంలో, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లె, నువ్వు లోకానికి ఉప్పై ఉన్నప్పుడు అది ఒకరితో ఒకరికి సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి జీవించడము ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల మనం ఒకరినొకరు బలపరుచుకుంటూ, మరి అది రుచికరంగా ఉన్నప్పుడు అది నీకు, నీ కుటుంబంకి కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఇదే కాలము ఈ వాక్యం ఇచ్చిన నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఉప్పు మంచిదే, కానీ ఉప్పు విస్తారమైన ఎడల దానివల్ల మీరు దేనికి సారము కలుగజేస్తురో. ఉప్పు మంచిదే. మన ఆత్మీయ జీవితం దేవాది దేవుడి లోకంలో మనల్ని నిర్మించిన విధానం చాలా మంచిదే. తల్లి గర్భంలో రూపాంతరకు ముందే దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఉదయ కాలం నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదే? ఉప్పు మంచిదే, నీ జీవితం మంచిదే, కానీ నీ యొక్క ఆలోచనలు, నీ నడతలు, నీ మార్గంలో ఎలా ఉన్నాయో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మార్కు సువార్త 9వ వచనంలో ప్రశ్న ఉంది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉప్పు మంచిదే కానీ విస్తారమైన ఎడల దానివల్ల మీరు దేనికి సారము కలగజేస్తున్న మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నది. మీరు మీలో ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు మరి సమాధానంగా ఉండు అని చెప్తా ఉంది దేవుని వాక్యము. సమాధానం ఈ హృదయ కలము. నీ కుటుంబంలో ఉందా? నీలో సమాధానం ఉందా? నీలో నెమ్మది ఉందా? నీలో మరి కుటుంబం అంతా కూడా నిన్ను చూసి సంతోషిస్తుందా? లేదా కుటుంబం అంతా కూడా నిన్ను చూసి మరి బాధపడుతున్నారా, దుఃఖిస్తున్నారా? ఎందుకు మాకు జీవితము అని వారు బాధపడుతున్నారా నిన్ను చూసే? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. దేవుని వాక్యం భయపడుతుందంటే మత్తయి సువార్తకు వచ్చినట్టయితే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్తారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడుతుంది, మనుషుల చేత తొక్కబడుతుంది, కానీ మరి దేనికి పనికిరాదు. మనుషుల చేత తొక్కబడుతుంది, అది దేనికి కూడా పనికిరాదు. హృదయ కాలము దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారునిగా దీవించడానికి దేవుడికి అధికారం ఇచ్చాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూస్తే యోహాను సువార్తలో ఉంచింది. యోహాను సువార్తలో చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. హృదయ కాలము అటు మాట జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము, తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తనను ఎందరు అంగీకరించినో వారందరికీ
ఎందరైతే యేసయ్య దగ్గరికి వస్తారో, ఎందరైతే దేవుని నమ్ముకుంటారో, ఎందరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుతారో దేవాది దేవుడు అట్టి వారికి ఆశీర్వాదాన్ని దయచేస్తూ ఉన్నాడు. అనగా తన నామందు విశ్వసించి వారికి అందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారమును అనుగ్రహించాను. హృదయ కలము దేవుని పిల్లలకు అయ్యుటకు మనకు అధికారాన్ని దేవాది దేవుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహించాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్టయితే మరి 14వ వచనము, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మొదట దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. రెండోది చూసినట్టయితే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వెలుగు దేనికి సాదృశ్యం అంటే చీకటి గతించిపోయి ఉదయకాలంలో వెలుగును చూడగలుగుతున్నాం కదా, ఆ వెలుగుకు మనము సాదృశ్యమై ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలంలో లోకానికి వెలుగై ఉన్నానని దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. యేసయ్య అంటా ఉన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పు మరి అది సరిగ్గా ఉన్నప్పుడు ఆహారం ఎలాగైతే రుచికరంగా ఉంటుందో, ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎలాగైతే దీవెనకరంగా ఉంటుందో, అలాగే దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హృదయ కాలము ఆ వెలుగై ఉన్న మనము అనేకులను వెలిగించే బిడ్డలుగా ఉండాలి. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులకు మనం దీవెనకరంగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడైన యోహాను మరి పత్రిక భాగంలో చూసినట్టయితే యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో చూసినట్టయితే 5వ వచనంలో చూసినట్టయితే భక్తుడైన యోహాను ఈ రీతిగా తెలియజేస్తున్నాడు, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ వెలుగును దేవుడు మనల్ని కూడా ఆ వెలుగులోకి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేయబడతా అవుతాయి. యేసయ్య ఆ వెలుగై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తారు. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఏ మాత్రము లేదు. హల్లెలూయా. యేసయ్య వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఏ మాత్రము లేదు. కొన్ని సందర్భంలో ఆ వెలుగులో మనం నడుచుచున్న సమయంలో ఆ వెలుగులోనే మనం నడుచుచున్నామని అనుకుంటూ చీకటిలో నడుచుచూ వెళ్ళిపోతూ ఉంటుంది. పాపానికి మరి దగ్గరగా వెళుతూ మనం అనుకుంటున్నాము ఆ వెలుగులోనే మనం వెళ్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఆ నిజమైన వెలుగులో మనం వెళ్ళలేకపోతా ఉన్నాము. కారణం ఏంటంటే మనలో పాపం ఉండడం వల్ల ఆ ప్రకాశమైన వెలుగును మనం చూడలేకపోతా ఉన్నాము. చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే మరి ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా మనం అబద్ధమాడుచు సత్యము జరిగింక ఉందము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ వెలుగులో మనం ప్రకాశించే వెలుగులో దేవాది దేవుడు మనల్ని లోకానికి వెలుగై ఉన్నాడని సెలవిచ్చిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వెలుగై ఉన్నాడని సత్యాన్ని మనకు తెలుసు. ఆయన మాత్రంలో ఏ చీకటి కూడా లేదు. అయితే మనం ఎలా సహవాసం చేస్తున్నామంటే మనం చూసినట్టయితే మరి ఆయనతో కూడా సహవాసం గలమని చెప్పుకున్న చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యంను జరిగింక ముందు దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ వెలుగైన దేవాది దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ఆ వెలుగులో మనల్ని నడవడానికి, ఆ వెలుగులో మనల్ని జీవించడానికి, ఆ వెలుగు అనేది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ వెలుగులో నడిచేవారు మనం కొన్ని సందర్భంలో మనము ఒకవేళ వెలుగులో నడుచుచు పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతుకుతున్నట్టయితే మనలో ఆ వెలుగు ఉండదనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. 7వ వచనము మొదటి యోహాను పత్రిక మరి 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిచినడలా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. అలాగే దేవాది దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే ఆయనతో కూడా సహవాసంగా చెప్పుకున్న చీకటిలో నడిచినట్లా మనం అబద్ధమాడుచు సత్యము జరిగి ఉందము. అయితే ఆయన ఆ వెలుగులో ప్రకారము మనం కూడా వెలుగులో నడిచినట్లయితే అయితే మనము అన్య సహవాసం గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తంలో ప్రతి పాపం నుంచి మనము పవిత్రులుగా చేయను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వెలుగులో నువ్వు ప్రవేశించాలంటే నీ పాపములన్నీ కూడా యేసయ్య రక్తంలో కడగబడాలి.
ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, హృదయ కలము యేసు ప్రభు తెలియచేసిన మాటలు ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగులో మనం నడవగలిగితే, ఆ వెలుగులో మనం జీవించాలంటే మొదటగా మన జీవితాలు వెలిగించబడాలి. యేసు ప్రభు ఆయన ఆయన రక్తంలో మనం కడగబడాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తంలో ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులా చేయను. ప్రతి పాపం నుంచి హృదయ కాలము ఈ మాటలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మొదటగా మన పాపాలు మనం క్షమించబడాలి. యేసు రక్తంలోని పాపాలు కడగబడాలి. యేసు రక్తంలోని ప్రతి ఒక దుర్నీతి నుంచి దేవాతి దేవుడు నిన్ను పవిత్రులుగా చేయడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నారు కదా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపంలో నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. ఆ వెలుగు సంబంధంలో నువ్వు నడవాలి, ఆ వెలుగులో నువ్వు ఉండాలి అంటే నీ పాపాలు క్షమించబడాలి. యేసు రక్తంలో ప్రతి పాపము కడగబడినప్పుడు ఆ ప్రకాశమైన వెలుగులో మనం నడవగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి మత్తయి సువార్తకు వచ్చినట్టయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయంకి వచ్చినట్టయితే 14వ వచనంలో చూసినట్టయితే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీది నుండి పట్టణము మరుగు చేయబడరదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదట దేవాది దేవుడు పలికిన మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. రెండోది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మూడోది చూసినట్టయితే, కొండ మీద నుంచి ఆ ఒక కింది భాగంలో చూసినట్టయితే అది తేటగా మనకు కనబడుతుంది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. కొండ మీద నుంచి పట్టణము మరుగై ఉండరాదు. మరి ఆ ఒక్క పట్టణాన్ని మనం చూడగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనుషులు దీపంను వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి వారందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీద పెట్టుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. కబరి దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చీకటిగా ఉన్న గదిలో, మరి ఆ ఒక చీకటిలో, ఆ గృహమంతా కూడా చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు ఆ గృహానికంతా కూడా వెలిగిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు మరి ఆ ఒక సమయంలో అది వెలిగించిన తర్వాత అది కొంచెం కింద పెట్టరు. ఎందుకంటే అది కింద పెట్టినట్టయితే ఆ వెలుగు అనేది మొత్తం కనిపించదు. కాబట్టి ఆ దీపస్తంభం మీద పెట్టినప్పుడు, ఆ ఎత్తు స్థానంలో పెట్టినప్పుడు ఆ గృహమంతా కూడా వెలుగుతో నిండబడుతుంది. నీ ఆత్మీయ జీవితంలో కూడా అట్టి వెలుగైన సంబంధంలో ఉండాలంటే నువ్వు ఎత్తైన స్థలంలో నిలబడాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ గృహములో, ఆ చీకటిలో, ఆ సమయంలో, ఆ చీకటి అంతటిలో ఉన్న సమయంలో ఆ దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు, కానీ అది రూమ్ అంతా కూడా వెలిగించడానికి, ఆ గృహం అంతా కూడా వెలిగించడానికి పైన పెడతాము. ఎందుకంటే చాలా సందర్భంలో మరి రాత్రికాల సమయంలో కరెంటు పోయినప్పుడు చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో మరి ఆ వెలుగు అనేది ఆ వెలుగు మరి వెలిగించినప్పుడు అది కొంచెం కిందగా పెట్టారు, కానీ పైన పెట్టడం వల్ల దేనికి సాదృశ్యం అంటే ఆ ఒక గృహం అంతా కూడా వెలుగుతో నిండిపోతుంది అనే మాట జ్ఞాపకం వచ్చేబడుతుంది. అలాగే చూసినట్టయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టయితే, మరి ఆయన వారితో ఇట్లా, నేను దీప సంబంధం మీదనే ఉంచబడితే కానీ కొంచెం కింద ఉన్నట్టయితే ఆ మంచము కింద ఉంచబడదనే మాట జ్ఞాపకం వచ్చేబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, మరి ఆయన వారితో ఇట్లనే, దీప స్తంభం మీద ఉంచబడితేనే కానీ కొంచెము కిందనైనా మరి మంచు కిందనైనా ఉంచబడుటకు తేబడలేదు కదా. నిజమే కదా. ఆ వెలుగు అనేది పైన ఉంటేనే ఆ గృహం అంతా కూడా వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగుని తీసుకొచ్చి ఎక్కడో మూలకు చీకట్లో ఒక పక్కన పెడితే ఆ గృహం అంతా కూడా వెలిగేదనే మాట జ్ఞాపకం వచ్చేబడతా ఉంది. హృదయ కాలం నీ ఆత్మీయ జీవితం కూడా అనేకులకు వెలుగై ఉండి, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు వెలుగు అనేది ప్రకాశించబడాలి. ఆ గృహమంతా కూడా వెలుగుతో నిండబడినప్పుడే ఆ వెలుగును మనం చూడగలుగుతాము. ఆ దీపస్తంభంలో పెడితేనే కానీ ఆ ఒక గృహం అనేది వెలిగించబడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన వారితో ఇట్లా దీపస్తంభము మీద ఉంచబడితేనే కానీ కొంచెము కిందనైనను మంచము కిందనైనను ఉంచబడుటకు తేబడలేదు కదా.
అది దేనికి తేబడింది అంటే ఆ గృహాన్ని వెలిగించడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని వెలుగులో దేవుడు నడిపించడానికి, ఆ వెలుగులో నువ్వు ప్రకాశించడానికే దేవుడు అది తీసుకొచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం లోకానికి వెలుగై ఉన్నాము అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రకారం ఆ వెలుగు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నది. హృదయ కాలము దేవుని వాక్యం ఇచ్చిన మనం అందరం కూడా వెలుగు సంబంధులమైన ఉన్నామన్న మాట జ్ఞాపకము చేయబడతా ఉందనే మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. అలాగే చూసినట్టయితే లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము మనం చూసినట్టయితే 16వ వచనము, ఎవడును దీపమును ముట్టించి పాత్రలో కప్పివేయడం, మంచము కింద పెట్టడం, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అవుపడవలనని దీపస్తంభం మీద దాన్ని పెట్టెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం లోకానికి వెలుగై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. కొండ మీద నుంచి ఆ పట్టణము మరుగు చేయబడలేదు. అలాగే వెలుగును మనము ఒక పక్కన పెట్టలేం. వెలుగు అన్నది అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఎవడు దీపంను ముట్టించి పాత్రలో కప్పివేయడం, ఒక దీపాన్ని ముట్టించి ఆ పాత్రని మూసివేయడం వల్ల వెలుగు ఉండదు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి అలాగే మంచము కింద కూడా పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అవుపడవలనని దీపస్తంభం మీద దాన్ని పెట్టిన. లోపలికి వచ్చే వారికి ఆ వెలుగు ప్రకాశించేటట్టుగా మన ఆత్మీయ జీవితం కూడా ఆ వెలుగులో, దేవుని సన్నిధిలో జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ వెలుగు ఆ ఒక ఎత్తైన స్థలంలో ఉన్నప్పుడు ఆ గృహంలోకి వచ్చే వారికి అందరికీ కూడా వెలుగు ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా దేవాది దేవుడు అటు వెలుగును మనకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 16వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందు మీ తండ్రి మహిమపరిచినట్టు వారి ఎదుట మీరు వెలుగైనివ్వండి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనల్ని చూసినప్పుడు అనేకులు ఆ వెలుగులో దేవాది దేవుని ఘనపరిచే బిడ్డలుగా, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి. మన వెలుగుని, మన ఆత్మీయ జీవితాన్ని ప్రకాశించే బిడ్డలుగా మనం ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. మీ తండ్రిని ఘనపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించండి. ఎట్టి మాటలను హృదయ కాలము దేవుడు మీ ఆత్మీయ జీవితంలో మరి మంచి ఫలాలుగా, మంచి జీవితము దేవుడు మీకు అనుగ్రహించును కాక. అట్టి ఆత్మీయ జీవితంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీది పట్టణం మరుగు కాలేదు, కానీ ఆ దీపస్తంభం అనేది మరి ఆ యొక్క దీపస్తంభం మీద పెట్టినప్పుడే ఆ వెలుగై ఉంటుంది. కాబట్టి అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. లోపలికి వచ్చేవారికి ఆ దీపస్తంభం మీద ఉంటే ఆ వెలుగు కనబడుతుంది. కాబట్టి అలాంటి వెలుగు జీవితాలలో మీరు కూడా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవా, హృదయ కాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీకు ధనముల స్తోత్రములైనా. మేము లోకానికి ఉప్పై ఉన్నాము, లోకానికి వెలుగై ఉన్నాము. అలాగే తండ్రి, కొండ మీద నుంచి పట్టణం మరుగు చేయబడలేదు. అలాగే దీపస్తంభము నైనా పైన ఉన్నప్పుడే అది వెలుగు అనేది ప్రకాశించబడుతుంది అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. మేము కూడా మా ఆత్మీయ జీవితంలో మరి ఆ వెలుగు సంబంధులుగా జీవించి నైనా అనేకులు నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మేము కూడా ఆ వెలుగులో ప్రకాశంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని మరి ఈ రోజు అంతట్లో కూడా మా దేశాన్ని, మా రాష్ట్ర ప్రజలను, మా సేవకులను, సేవకురాలను, మిషనరీలను, అలాగే సువార్థికులను కూడా కాపాడండి. వారి పరిచర్యను ఇంకా ఘనంగా జరిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన కృప, కుమారుడైన కృప, అలాగే పరిశుద్ధాత్మ యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన కుటుంబములకు అట్టి కృప తోడై నీడై ఉండును గాక. ఆమేన్.